have word of prayer. Let's pray. Our most gracious and loving Father, thank you for giving us one more day in our life for us. We're going to sing some songs. Give us good voices to sing, my Lord, and pray in Jesus' name. Amen. For the first song, we'll sing song number 231. Idi Kotaku Samayam. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోసేడి పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోసేడి పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాచకుమా, కోసేడి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాచకుమా, కోసేడి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ మీకే కదా, యజమాని నిధులన్నీ మీకే కదా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు మీకియ్యగా, కోసేడి పనిలోన పాల్గొందుమా. శ్రమలేని ఫలితంబు మీకియ్యగా, కోసేడి పనిలోన పాల్గొందుమా. జీవాత ఫలములను భుజింతుమా, జీవాత ఫలములను భుజింతుమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. For our next song, we'll sing song number 4. Iruvadi Nalu. ఇరువది నలుగురు పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, ఇరువది నలుగురు పేదలతో
పరిశుద్ధ దూతల సమూహముతో భూమి ఆకాశములన్నీయును పర్వత సముద్ర జలచరములు భూమి ఆకాశములన్నీయును పర్వత సముద్ర జలచరములు ఆకాశ పక్షులు అనుదినము ఆకాశ పక్షులు అనుదినము గానము చేయుచు స్తుతించు 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో కరుణారసము హృదయుడవు పరిశుద్ధ దేవా తనయుడవు కరుణారసము హృదయుడవు పరిశుద్ధ దేవా తనయుడవు మనుజుల రక్షణ కారకుడా మనుజుల రక్షణ కారకుడా మహిమను కలిగిన మా ప్రభువా 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో గోపిలి విప్పి
Shall we all rise? Praise God from whom all blessings flow. Praise Him, all creatures here below. Praise Him above, ye heavenly hosts. Praise Father, Son, and Holy Ghost. Amen. Heavenly Father, we come to thy throne of grace to seek your mercies. O Lord, as I speak, Lord, fill me with thine Holy Spirit. Bless the awaiting congregation. Give them the receptive mind so that we may understand the message which has been prepared for each one of us on this Sabbath. Bless us, lead us. In Jesus' name we pray. Amen. Praise the Lord. Happy Sabbath and good morning. నేటి మన దినవాక్యం మొదటి యాహాను 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి యాహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తానును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఓపెనింగ్ సాంగ్ నెంబర్ 30. దేవునికి స్తోత్రం. Shall we all rise? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు
అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా మంచి తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి తండ్రి, మమ్మల్ని అందరినీ నా ప్రభు నీ కృపాక్షేమంలో వర్ధిల్లు చేస్తూ జీవింపచేస్తూ నా తండ్రి నడిపిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకు మహం చెల్లిస్తున్నాం దేవా. భూమి ఆకాశమును సృజించి తండ్రి, మానవును సృజించి ప్రభు మన తండ్రి ఇట్టి విధంగా నా ప్రభు మిమ్మల్ని స్తుతించమని తండ్రి మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ప్రభు. అవును తండ్రి, మా బ్రతుకు దినములన్నీ నా ప్రభు మరి ఇలాగ మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి మహింపచ్చే భాగ్యం మా అందరి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనము నాయన, మహోన్నతుడా, కృపగల రాజా, నీకు వందనాలు చెల్లిస్తూ నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఎదిగోన తండ్రి, మేమందరము సంఘముగా కూడిన ప్రభు మరి తండ్రి మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభు. నీకు వందనం నాయన. ఎదిగోన తండ్రి, సంఘంలో ఉన్నటువంటి నా ప్రభు అవసరాలు అక్కరలు నీ నామంలో తీర్చండి, సహాయం దయచేయండి. ఎదిగోన ప్రభు మరి సంఘంలో మోకరించినటువంటి ప్రతి ఒక్కరి వరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనం నాయన. మరి ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్న చిన్నలని పెద్దల్ని వృద్ధుల్ని మీరు జ్ఞాపం చేసుకోండి, సహాయం దయచండి తండ్రి. వారి అక్కర్లు తండ్రి అవసరతలు నామంలో తీర్చండి. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యము, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మీ క్షేమము మీ భద్రతలో వర్ధలు చేయండి, సహాయం దయచేయండి. ఎవరికైనా తండ్రి అనారోగ్యంగా ఉంటేనా ప్రభు మన తండ్రి వారిని ముట్టండి, సహాయం దయచేయండి. స్వస్థపరిచి యెహోవా నేనని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మరి స్వస్థపరిచే దేవుడు అని తండ్రి మన ప్రభు మేము నీ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభు. మరి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి, సహాయం దయచేయండి, కృప చూపించండి ప్రభు. మీకు వందనం నాయన. మరి ఎవరికైనా తండ్రి ఇబ్బందులు ఉంటే తండ్రి నా ప్రభా నీ నామంలో వారి ఇబ్బందులన్నీ తీర్చండి, సహాయం దయచేయండి. ఎదుగున తండ్రి పెద్దవారి కొరకు ప్రార్థన చేస్తుంది తండ్రి. పెద్దవారిని మీరు జ్ఞాపం చేస్తుంది తండ్రి. వారి అడుగుల్లో తండ్రి మీరు ఉండండి ప్రభు. మరి వారి అడుగులు తండ్రి త్రొట్టెలకుండా నా తండ్రి మీరైనా తండ్రి దేవదూతలు కంచి ఉంచమని సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనం నాయన. ఎదుగున తండ్రి మన ప్రభు మరి మా సంఘానంతటిని తండ్రి మీ దేవునితో వర్ధులు చేయమని సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు. అటువంటి తండ్రి ఎలేం హోమని జ్ఞాపం చేసుకోండి, కృప చూపించండి బాబు, సహాయం దయచేయండి. ఎలేం హోమ యాజమాన్యాన్ని జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. బిడ్డలను తండ్రి వర్ధులు చేయండి తండ్రి. నీకు వందనం నాయన. నీ కృపలో వర్ధులు చేయండి. అటువంటి తండ్రి స్కూల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. స్కూల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనం నాయన. ఫలితం అనుగ్రహించండి యేసయ్యా. మీకు వందనం నాయన. మరి మీరు కృప చూపించండి, మీరు దయ చూపించండి. మీరు దయగల దేవుడు తండ్రి, సహాయం దయచేయండి. అటువైతే ప్రభు మరి తండ్రి మెట్రో సెక్షన్ మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. యూనియన్ ఆఫీస్ని మీరు జ్ఞాపం చేసుకోండి. వారి యొక్క పరిస్థితులను జ్ఞాపం చేసుకోండి, సహాయం దయచేయండి యేసయ్యా. నీకు వందనమైన మా సంస్థలు వర్తిల్లడానికి నా తండ్రి నీ కృప అనుగ్రహించమని సహాయం దయచేయమని అడుగుచున్నాం మా యేసయ్యా. మీకు వందనం నాయన. అటువంటి తండ్రి ఇదిగోన ప్రభు మరి మీ వాక్యం తండ్రి వెదజల్లుతుండగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఆవరించి ఉండండి, సహాయం దయచేయండి యేసయ్యా. నీకు వందనం నాయన. మరి తండ్రి వాక్యంలో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఉండిన తండ్రి ఆ వాక్యం తండ్రి మాకు తండ్రి మా అందరికీ నా తండ్రి మరి ఆశీర్వాదకరంగాను మరి దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. వినగలిగే చెవిని గ్రహింపగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించి నా తండ్రి నీ రాకడ పర్యంతరం నా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నీ నామను ఎత్తుపట్టుకుని సహాయం దయచేయమని తండ్రి నా ప్రభువా మరి నా తండ్రి నన్ను ఒకసారి మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి మా కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి మరి నా తండ్రి రాకడ పర్యంతం నా ప్రభువా మీ మార్గంలోనూ స్థిరులుగాను కథన వారిగా వర్ధలు చేసి కృప చూపించమని మరి తండ్రి మోకాలు వేసిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు జ్ఞాపం చేసుకుని వారి కుటుంబాలకి నీ కంచి మీ క్షేమం భద్రతలో వర్ధలు చేయమని నీ రాకడ పర్యంతరం తండ్రి నీ బిడ్డలని తండ్రి ఎత్తిపట్టుకుని సహాయం దయచి కృప చూపించమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సబాత్ టు ఆల్. మనం ఈ దినం సబాత్ దినం కాబట్టి మనం ఒక విషయం తెలుసుకోవాలని నేను ఈ యొక్క మీ ముందు నించున్నాను. విలియం మిల్లర్ దేవుని ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. ఆయన గూర్చి మనం నేర్చుకుందాం. విలియం మిల్లర్ దేవుని ప్రథమునిగా ఎన్నుకున్నాడు. అతనిని ఎర్రివానిగా పరిగణించినప్పటికీ దేవుని ప్రథమ స్థానాన్ని ఇచ్చి తన జీవితంలో ఇచ్చాడు. మన జీవితంలో ఈ దినము మిల్లర్ నుండి నేర్చుకుందాం. బైబిల్ వాస్తవాన్ని తనంతట తాను వాస్తవమని తనంతట తాను ముందుకు రాలేదు మొదట్లో. కానీ ఆ కాలంలో జరిగిన ఒక అద్భుత కార్యము, జరిగిన యుద్ధంలో వర్ణింప శక్యము గాని సంఘటన జరిగింది. అది తనకు అతి దగ్గరలో పేలిన బాంబు ప్రమాదంలో తను చనిపోలేదు. నేనెందుకు చనిపోలేదు అని అనుకున్నాడు. ఇది దేవుని కార్యమే కదా అని అనుకుని అప్పుడు దేవుని లేఖనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. మిల్లర్ తన వైట్ హౌస్ పక్కనున్న తన వ్యవసాయ గిడ్డంగిలో మిల్లర్ రోజుకు ఒక్క వచనం మాత్రమే చదువుకుంటూ 2 సంవత్సరములు బైబిల్ అర్థం చేసుకుని యేసుని ప్రేమకు బదులయ్యాడు. ఆయన పరిశోధనలో కనుగొన్న వాటిని ఎంతో ప్రాముఖ్యమైనవి. అందునుండి దానియేలు గ్రంథము ప్రాముఖ్యమైనదని తెలుసుకున్నాడు. 8:14లోని దానియేలు 8:14లోని 2300 దినములు ఉదయం సాయంత్రం ప్రవచనం. 1843-44 మధ్య ఏదో జరగబోతుందని తను నేర్చుకున్న జ్ఞానమును గూర్చి అనేకులకు తెలియజేశాడు. తను ఉపదేశకుడు కాదు కాబట్టి అతను చేయలేకపోయాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు నేర్చుకున్న నీ జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచమని ప్రేరేపించబడినాడు. ఆ ప్రేరేపణకు నేను బద్ధులను కాదు తండ్రి, నాకు స్పష్టత ఇమ్మని అడిగాడు. ఆయన అడిగిన 1 గంటకే ఒక కుటుంబీకుడు ఆ పొలం వద్దకు వచ్చి మిల్లర్ను మీరు కనుగొన్న విషయాలు తనకు తెలియజేయమని అడిగాడు. దానికి ఆ మిల్లర్ అయ్యి నేను ఒక్కడనే ఇప్పుడే కదా నేను దేవుడిని అడిగాను, 1 గంటలోనే ఇంత ఇచ్చాడని చెప్పి దేవునిలో యథార్థ హృదయుడని దేవుడు ప్రథమ స్థానాన్ని దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన గొప్ప శుభవార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. 83-84 మధ్యలో ఏదో జరగబోతుందని ఆయన తెలుసుకుని అక్టోబర్ 22, 1844లో దేవుడు తిరిగి వస్తాడని ప్రకటించాడు. కానీ యేసు ప్రభు రాలేదు. అందరికీ ఆశాభంగం కలిగింది. ఆ తరుణంలో దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం దర్శకులైన నేతలను ఎన్నుకుని ఆ దినము నుండి నేటి వరకు దేవుని రెండవ రాకడ కొరకు సెవెంత్ డే వారు సువార్తను 200 దేశాలు పైగా ప్రకటిస్తున్నాయి. మిల్లర్ తాను హేళన చేయబడినప్పటికీ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. అలా క్రీస్తు ప్రేమను దేవుని ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని మనము కూడా గుర్తెరిగి ప్రేరేపించబడదాం. ఇది అట్లా మిల్లర్ నుండి మనం కూడా ప్రేరేపించబడాలని కోరుతున్నాము. ఇప్పుడు పరిచాకులు వచ్చే కానుకలు పట్టే ముందు ఒక వాక్యం చదివిన తర్వాత కానుకలు పట్టవలసిందిగా కోరుతున్నాము. మలాకి 3:10 నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిట్లను విప్పి
పట్టజాలినంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ వాక్యాన్ని దీవించును గాక. ఇప్పుడు పరిచారకులు వచ్చి కానుకలు పడుతుండగా పూజిత జయరాజ్ స్పెషల్ సాంగ్ పాడతారు. Happy Sabbath to all. വിശുദ്ധിയിൽ ഭയങ്കരനേ, മഹിമയിൽ വസിപ്പവനേ. വിശുദ്ധിയിൽ ഭയങ്കരനേ, മഹിമയിൽ വസിപ്പവനേ. അത്ഭുതമന്ത്രി വീരനാം ദൈവം, നിത്യപിതാവു സമാധാനത്തിൻ പ്രഭു. അത്ഭുതമന്ത്രി വീരനാം ദൈവം, നിത്യപിതാവു സമാധാനത്തിൻ പ്രഭു. ആധിപത്യം തന്തോലേലുള്ളതാൽ സർവശ്രേഷ്ഠാധികാരങ്ങൾക്കും ഉന്നതൻ. ആധിപത്യം തന്തോലേലുള്ളതാൽ സർവശ്രേഷ്ഠാധികാരങ്ങൾക്കും ഉന്നതൻ. യേശുനാമം യേശുനാമം എല്ലാ മുഴങ്കാലും മടങ്ങിടുക നാമം. യേശുനാമം യേശുനാമം എല്ലാ നാവും പാടി പാടി പുകഴ്ത്തും നാമം. സകല ഭൂവാസികളും యెహోవాయే స్తుతించిడట్టే. దేవదూత సైన్యంగాలం యెహోవాయే స్తుతించిడట్టే. సకల భూవాసికాలం యెహోవాయే స్తుతించిడట్టే. దేవదూత సైన్యంగాలం యెహోవాయే స్తుతించిడట్టే. సూర్య చంద్రన్మాలు నక్షత్రాధికారం యెహోవాయే స్తుతించిడట్టే. సూర్య చంద్రన్మాలు నక్షత్రాధికారం యెహోవాయే స్తుతించిడట్టే. యేసునామం యేసునామం എല്ലാ മുഴങ്കാലും മടങ്ങിടുക നാമം. യേശുനാമം
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమతో కాపాడుతున్న యేసయ్య, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గత సబ్బాతు దినం నుండి సబ్బాతు దినం వరకు మమ్మల్ని నడిపించిన విధానానికి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ప్రభువా, ఈ సబ్బాతు దినములో మిమ్మల్ని నీ మందిరానికి చేరి నేను స్తుతించి నేను గర్పించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా, వేలాది వందనములు తండ్రి. ప్రభువా తండ్రి, యొక్క కానుకలను దశమ భాగాలను దీవించండి. వారి వారి తలాంతుల ప్రకారం వారు ఇచ్చిన దశమ భాగాలను దీవించండి. వారి ఇచ్చినటువంటి ప్రతి భాగంలో నుంచి 10వ భాగాన్ని మీకు ఇచ్చున్నారు ప్రభా. వారికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి 1000 100 ఫలాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి, ఈ యొక్క దశమ భాగాల గురించి ప్రభా ఇంకాను మేము తెలుసుకోవాలి తండ్రి. అలాగే ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైనా చర్చికి రాని వారు ఉంటే వారందరినీ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం తండ్రి. అలాగే ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారు ఏ అవసరతల కొరకు నిన్ను అడుగుతున్నారో ప్రభా వారి అవసరతను తీర్చండి. వారికి స్వస్థతను కలగజేయ ప్రభా. అలాగే తండ్రి, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారికి స్వస్థతను కలగజేయండి. ఎవరైతే రాలేని వారిని ఇంకా నువ్వు వచ్చేటట్లుగా దీవించి ఇక్కడ మేము చేరేండుగా మేము మట్టి వంటి వాడిని దుమ్ము వంటి వాడిని ప్రభా. ఈ యొక్క మీ ముందు నిలబడి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యం నాకు ఇచ్చినందుకు, నిన్ను స్వరక్షణగా ఎన్నుకున్నందుకు ప్రభా నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. వారి యొక్క కుటుంబాలను దీవించండి. మా పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ దీవించి
మమ్మలను మళ్ళా ఈ కార్యక్రమం యొక్క ప్రేయర్ ముగించుకుని తిరిగి వెళ్ళి ప్రయాణం వరకు మీరే తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని మా ప్రభువును రక్షకుడు ఉన్నట్టు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఆయన చేతిలోని రొట్టెలంటే వాళ్ళము. ఆయన మనల్ని ఆశీర్వదించమని నన్ను విరవమని కోరుకుంటున్నాను. ఆయన అబ్రహాముని విరిచారు, యాకోబుని విరిచాడు. హింసకుడు దూషకుడు ఆయన సౌలును విరిచారు. అలాగే నన్ను కూడా విరువు ప్రభు అని చిన్ని స్తుతి గీతం పాడుకుందాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివే అబ్రామును, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివే అబ్రామును, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. అలా యాకోబును నీవు విరిచితివే ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు విరిచితివే ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. వీరు యేసయ్యా, వీరు యేసయ్యా.
ఆశీర్వదించు యేసయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా హల్లెలూయా. Happy Sabbath you all. అందరికీ సబ్బాతు శుభాకాంక్షలు. I thank God for this beautiful opportunity that God has given to me to share the word of God with you all. నేను దేవునికి వందనస్తుడై ఉన్నాడు ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు. Last week at the same time we are enjoying the Sabbath services. పోయిన వారం ఇదే సమయానికి మనం అందరం కూడా సబ్బాతు యొక్క కార్యక్రమాన్ని మనం అందరము ఆనందిస్తున్నాము. And if you are alive and if you are safe and secure in God's arm means we are under His protection. ఆయన యొక్క సన్నిధిలో మనందరం కనుక జీవించినట్లయితే మనందరం కూడా సురక్షితంగా ఉండగలము. Before I start the message, shall we all close our eyes for prayer? Let's pray. Father in heaven, this morning, may you touch me, may you speak with me, Lord. May you be my mouthpiece, Lord, so that the word may deliver to the waiting congregation. May this message may speak to each one of us who gather in the sanctuary. Bless the people who are watching us in Facebook Live. Bless them too. In Jesus' name we pray. Amen. I have entitled my sermon, The Incomparable Christ. అయితే ఈరోజు నా యొక్క అంశం ఏమిటంటే చాటి లేని క్రీస్తు వారు. And the subtitle of this topic is Our Model for Christian Lifestyle. మన యొక్క క్రైస్తవ జీవితానికి సమపోలిక. When we speak about Christ, when we compare our lives to Christ, it is always opposite. మనము ఎప్పుడైతే క్రీస్తు వారి జీవితంతో పోల్చుకుంటామో అది ఎప్పుడు కూడా మన జీవితానికి క్రీస్తు జీవితానికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది. The one of the major roles that Jesus has come to this world is to set an example for each one of us. ప్రధానమైన అంశం క్రీస్తు వారు పరలోకము నుంచి ఈ లోకములోకి ఎందుకు వచ్చాడంటే మనకు ఒక ఉదాహరణ చూపించడానికి. And also Jesus came to this world to prove that it is easy to keep the commandments of God. క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తన ఆజ్ఞలను నిరూపించడానికి. Even in Sabbath school we have learned that his yoke is very easy to carry. అయితే సబ్బాతు బడి పాఠంలో కూడా మనము ఏం నేర్చుకున్నామంటే ఆయన కాడి చాలా చులువు అని. So in this world many people claim that it is very hard to follow the 10 commandments. ఈ లోకంలో చాలా మంది ఏమంటారంటే 10 ఆజ్ఞలు పాటించటం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. But Jesus has come to this world, came to this world and he has
prove that it is easier to keep that 10 commandments in this world. అయితే క్రీస్తు వారు పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి తను ఈ ఆజ్ఞలను పాటించడం చాలా సులువు అని నిరూపించి ఉన్నారు. Which means if Jesus would keep, we can also keep the commandments of God. దీన్ని బట్టి మనం చూస్తే క్రీస్తు వారు మానవునిగా ఎలాగైతే ఈ యొక్క ఆజ్ఞల్ని నిరూపించారో వాటిల్ని పాటించి చూపించారో మనుషునికి కూడా ఇది సాధ్యమే. Which means it is also easier to follow like Jesus. అయితే దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభువులాగా మనం కూడా నడుచుకున్నట్లయితే ఈ యొక్క ఆజ్ఞల్ని పాటించడం చాలా సులువు. How Jesus made it is easy to keep the commandments means today also it is easier for all of us to follow Christ. యేసు ప్రభువారు ఎలాగైతే తన ఆజ్ఞలను సులువుగా చేసి ఉన్నాడో అలాగే మనందరికి కూడా క్రీస్తుని పోలి నడుచుకోవటం చాలా సులువు. When I read that word, it is easy. The yoke of God is very easy. When I read that Bible text, I was surprised how it is easy to carry the yoke of Christ. నేను ఆయన యొక్క కాడి చాలా సులువు అని చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, ఎలాగా ఇది చాలా సులువు అని. But when I discover, when I contemplate on that scripture, it is easy to carry that yoke that Jesus Christ has given to us. నేను దాని గురించి ధ్యానించినప్పుడు అది నిజంగా దేవుని ఆత్మతో దాన్ని ఆలోచించినప్పుడు అది నాకు కూడా చాలా సులువుగానే అనిపించింది. But when I compare myself, when it became hard to me is, అయితే నేను ఎప్పుడైతే నా జీవితంతో పోల్చుకున్నానో అది నాకు కొంచెం కష్టంగా అనిపించింది. When I compare it to my life, I realize when I've been selfish to myself, then the yoke of Christ became very tough for me. అయితే ఎప్పుడైతే నేను నాతో సరిపోల్చుకున్నానో అప్పుడు నా స్వార్థం అనేది నాకు కనిపించింది. అప్పుడే ఆ కాడి చాలా కష్టమని అనిపించింది. If I am not selfish, it is easier to follow Christ model. అయితే నా స్వార్థం గనుక ఉన్నట్లయితే అది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ నిస్వార్థంగా గనుక మనం ఉన్నట్లయితే అది చాలా సులువుగా కనిపిస్తుంది ఆ కాడి. From then onwards, I realized that I should not be selfish in any matters. అయితే అప్పటి నుంచి నేను ఎప్పుడైతే నా స్వార్థమే ఈ కాడి నాకు బరువుగా చూపిస్తుంది అని అర్థమైందో అప్పటి నుంచి కూడా నేను ఆ స్వార్థాన్ని వదిలి క్రీస్తు కాడి ఎంత సులువుగా ఉన్నదో నేర్చుకోవడం మొదలు పెట్టాను. As a young boy in college, I wanted a mobile. అయితే నేను ఒక యవనస్తుడిగా నా యొక్క కళాశాలలో చదువుకుంటున్నప్పుడు నాకు ఒక ఫోన్ అవసరమై ఉన్నది. So it is my desire that I want a mobile phone. అయితే అది నా కోరిక అయి ఉన్నది, నాకు ఒక ఫోన్ కావాలి అని. At the same time, I realized if this phone is there for me in my life, I would not follow Jesus' words. అయితే ఈ ఫోన్ నాకు ఎంతో అవసరమై ఉన్నది నా చదువుకి, కానీ అయినప్పటికీ ఈ ఫోన్ కనుక నాతో ఉంటే నేను యేసు ప్రభుతో నేను నడవలేను, లేకపోతే యేసు ప్రభువుకి నేను దూరంగా ఉంటానని నేను తెలుసుకొని ఉన్నాను. And I realized it is not right time for me to have a smartphone in my life. అయితే అప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇది నాకు సరి అయిన సమయం కాదు ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడానికి అని. And even there are times that I am not able to pay my debts in my college. అయితే నేను నా కళాశాలలో నేను చదువుకునే అప్పు ఆ యొక్క చదువు యొక్క అప్పుని కూడా నేను తీర్చలేక ఉన్న సమయాల్లో As a young boy, my heart may goes around that money. Where should I get money? How should I get money? అయితే ఒక యవనస్తుడిగా నేను ఆ యొక్క అప్పు తీర్చడానికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని నన్ను నేను ప్రశ్నించుకొని ఉన్నాను. Maybe my mind may go towards money. In such of money, I may lose Christ. I may
may break the rules of Christ model. అయితే నా మనసులో యొక్క ఆలోచనతో నాకు డబ్బు కావాలి అప్పు కడతానికి అని చెప్పేసేసి ఆలోచిస్తూ కొన్నిసార్లు నేను క్రీస్తుకి దూరమై ఉండొచ్చు. So by thinking all these things in my mind, I confound myself. Being selfish to myself will always make harder to follow Christ. ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తూ ఎప్పుడు సెల్ ఫోన్ గురించి డబ్బుల గురించి ఆలోచిస్తూ నేను స్వార్థాన్ని నాలో పెంచుకుంటున్నానని చెప్పి నేను తెలుసుకున్నాను. So I have stopped depending upon this money or this mobile phone or anything. What I have, the book and the pen and the resource that I have found in college, I started using someone's laptop or the computer lab, and I started do my assignments without help of smartphone. అయితే నేను ఎప్పుడైతే నేను ఈ యొక్క ఆలోచనలు నన్ను చెడ్డదారి పట్టిస్తున్నాయని తెలుసుకొని ఉన్నానో అప్పుడు నాకున్న పుస్తకము లేకపోతే నాకు ఉన్న కలముని తీసుకొని రాసుకోవటం మొదలు పెట్టాను. రాసుకోవటమే కాకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న ల్యాప్టాప్ ని అడిగి తీసుకొని వచ్చి నేను రాస్తూ నా యొక్క విద్యను కొనసాగించి ఉన్నాను. I never feel that I lack something. అయితే నేను ఇంకా ఎప్పుడైతే నా స్వార్థాన్ని పక్కన పెట్టానో ఎప్పుడు కూడా నాకు ఏదో కొరత ఉందని నేను ఆలోచించలేదు. For assignment we can somehow do, but depths we cannot get from someone. అయితే ఈ యొక్క హోంవర్క్ ఇచ్చింది లేకపోతే అసైన్మెంట్స్ కాలేజీలో ఇచ్చినాటికి అవి ఎవరి దగ్గర నుంచి అడిగి మనం తీసుకోవచ్చు. కానీ But the college fee I cannot borrow from anyone else. అయితే ఈ ల్యాప్టాప్ ఈ స్మార్ట్ ఫోన్ ఎవరినన్నా అడిగి హోంవర్క్ అయితే రాసుకోవచ్చు, కానీ నేను కాలేజీ కట్టవలసిన ఫీజు ఎవరిని అడగలేను. But the only thing I did is I was on my knees asking God, Lord, please provide me fees to clear my dues. అయితే నా హోంవర్క్ చేసుకోవడానికి నేను ఇతరులను అడిగాను, కానీ ఈ ఫీజు కోసం నేను క్రీస్తు యొద్దకు వెళ్ళి ఉన్నాను. నా మోకాలు వంచి నేను దేవునికి ప్రార్థిస్తూ మొదలు పెట్టాను. యేసయ్యా, నేను ఫీజు కట్టాలి, నాకు సహాయం చేయి అని చెప్పేసి నేను దేవుణ్ణి పెనుగులాడి కొనియాడి అడిగా ఉన్నాను. You may wonder, how can we get a lakhs of rupees on our knees? అయితే మీరు చాలా ఆశ్చర్యపోవచ్చు, మనం మోకాలు వంచి లక్షల రూపాయలు ఎలా తెచ్చుకోగలమని. But for me, with Christ, it is possible for me to clear my dues. అయితే నా వంతు నేను చూసినట్లయితే ఆ మోకాళ్ళ మీదే ఉండి నేను నా యొక్క అప్పుని దేవుణ్ణి అడిగి పొందుకొని ఉన్నాను. Yes, it is easier to follow Christ without our selfish desires. అయితే మన స్వార్థాన్ని పక్కన పెట్టేసేసినట్లయితే, మన స్వార్థపూరితమైన కోరికల్ని పక్కన పెట్టినట్లయితే క్రీస్తుతో మనము ఏదైనా కానీ సాధించుకోవచ్చు. What is the opposite? అయితే ఇక్కడ మనకి వ్యతిరేకం ఏమిటి? Selfishness. అయితే స్వార్థము అనేది వ్యతిరేకత. Today we will learn few things in Christ's life. అయితే ఈ రోజు మనము క్రీస్తు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి నేర్చుకుందాము. Why the topic says the incomparable Christ? ఎందుకని ఈ యొక్క అంశము చాటి లేని క్రీస్తు వారు అని అన్నది? Because there is something lack in our life. That's why it says incomparable for Christ. అయితే మనకి క్రీస్తు వారికి పోల్చినప్పుడు మనలో ఏదో కొరత ఉన్నది. The apostle, the eldest apostle, Apostle John, he writes in 1 John chapter 1 verse 3. అయితే ఇక్కడ అపోస్తులు అయిన పౌలు గారు ఇక్కడ యోహాన్ రాసిన 1వ పత్రికలో 1 verse 3. 3లో ఇలా రాయబడి ఉన్నది. మాతో కూడా మాకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. Yes, here Apostle John, he tells us that what he has seen, what he has heard,
he was sharing with the church. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను లేకపోతే అపోస్తలుడైన పౌలు వీరు ఏం చేశారంటే వారు చూచిన దానిని వారు విన్న దానిని ఇతరులతో పంచుకొని ఉన్నారు. Now he was very confident how we can live a Christ likeness. అయితే ఈయన చాలా రూఢిగా చెప్తున్నాడు క్రీస్తును పోలిన జీవితాన్ని ఎలా జీవించవచ్చు అని. He has seen Christ. He has heard the teachings of Christ. అయితే ఆయన క్రీస్తు వారిని చూశారు, క్రీస్తు వారు బోధలు విని ఉన్నారు. And he says, whoever claims to live like him must live as he did. అయితే ఎవరైతే ఆయనలాగా ఉండాలనుకుంటారో ఆయన జీవించినట్లు జీవించాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. I want to ask a question. Who are we? మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. మనము ఎవరము? Who are we? మనము ఎవరము? I want answer from the congregation. Who are we? మనము ఎవరము? Christians. Some auntie says Christians. Can anyone say from this side, who are we? ఇక్కడ మనకి ఒకరు చెప్పి ఉన్నారు Human beings. క్రైస్తవులమని. Yes, God's creation. ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు, దేవుని సృష్టి అని. Yes, you all are true. We all are Christians. మీ అందరు కూడా చెప్పిన జవాబు సరి అయినదే. మనమందరం కూడా క్రైస్తవులము. Who are called Christians? ఎవరు క్రైస్తవులని పిలువబడతారు? One who follows the teachings and the pattern of Jesus are called Christians. ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకుంటారో, క్రీస్తును వెంబడిస్తారో, ఆయన అడుగుజాడల్లో ఉంటారో వారిని క్రైస్తవులు అని పిలువబడతారు. Here the senior most apostle John is telling, whoever wants to be like Christ have to live like Christ. అయితే ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏం చెప్తున్నాడంటే ఎవరైతే క్రైస్తవులుగా ఉండాలంటే వారు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. The apostle John he tells Christians are those who abide in him or united to Christ. ఇక్కడ అపోస్తలు యోహాను ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారు క్రైస్తవులుగా పిలువబడతారని. Christian life consists of walking daily with Lord. అయితే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా దేవునితో ప్రేమలో నడవాలని చెప్తుంది. Jesus is telling to each one of us today, ఈ రోజు యేసు ప్రభువారు మనతో ఇలా చెప్తున్నారు, if you want to abide in Christ, మీరు దేవునిలో నిలిచి ఉండాలంటే, if you want to live like Christ, క్రీస్తులాగా మీరు జీవించాలంటే believers are called to live as Christ lived. అయితే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు జీవించినట్టు క్రీస్తుని పోలి ఉండాలి. In Christ Jesus' life, he was obedient to Father in all aspect of his life. అయితే క్రీస్తు వారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన తన తండ్రికి విధేయుడై ఉన్నాడు. Christ's life was based on common reality in our life. అయితే క్రీస్తు జీవితము నిజము మీద ఆయన యొక్క పునాది కట్టబడి ఉన్నది. He was faithful to Father till the death on the cross. అయితే తన తండ్రికి తను ఎంతో విధేయత తను చనిపోయే వరకు కూడా చూపించి ఉన్నారు. He says Christianity is a demonstration in how we live for God and for others. ఆయన ఏమని చెప్తున్నారంటే క్రైస్తత్వం అనేది ఆయనను పోలి నడుచుకోవడం. When we are in Christ, Christ transforms our character. మనం ఎప్పుడైతే క్రీస్తులో ఉంటామో మన యొక్క గుణాన్ని క్రీస్తు వారు మార్పు చెందించేటట్లు చేస్తారు. When we are transformed into Christ, we have access to hear what he says. అయితే ఎప్పుడైతే మనం క్రీస్తులో మార్పు చెందుతామో ఆయన చెప్పినట్లు మనం వింటాము. We have access to see what he did in the life of Jesus. ఆ మారు మనసుతో ఆయన తన జీవితంలో ఏమేమి చేశారో ఆయన ఎలా జీవించారో అనేది మనం చూడగలుగుతాం. Here Apostle John is saying confidently, speech and actions are very important in Jesus' life.
అయితే ఇక్కడ అపోస్తులైన యోహాను ఏమని చెప్తున్నారంటే మనం మాట్లాడేది మన క్రియలు చాలా ముఖ్యమైనవి క్రైస్తవ జీవితంలో అని. We all are Christ's disciples, right? మనమందరం కూడా యేసు ప్రభుని వెంబడించే శిష్యులు అని మనం చెప్పుకుంటూ ఉంటాము. Discipleship means not simply memorizing what the master says. శిష్యత్వం అంటే ఒక మాస్టర్ చెప్పినట్టు ఆయన వాటిని కంఠస్థం చేయటం కాదు. But discipleship means letting the power of his teaching generate in us will create new life. అయితే శిష్యర్కం అంటే ఆ యొక్క సేవకుడు చెప్పే విధానాన్ని మనం తీసుకొని మన జీవితాలు కొత్తగా మార్చబడడం. Jesus has faced lot of temptation trials in this world. అయితే యేసు ప్రభు వారు కూడా మనలాగే అనేక శోధనల్ని అనుభవించారు ఈ లోకంలో. But yet he was overcame all the sufferings and the sin in this world. అయినప్పటికీ ఆ శోధనలన్నీ కూడా ఆయన జయించగలిగారు. How it is possible for Jesus, like men like us? అయితే ఆయన ఒక మనిషి కుమారునిగా పుట్టి ఈ శోధనలన్నీ ఎలా ఎదుర్కొన్నారు, ఎలా జయించగలిగారు? He was not memorizing the teachings of Father, but instead he was practicing what Father said in his life, that makes him a new person in this world. అయితే తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కంఠస్థం చేయటం కాదు, కానీ ఆయన తన తండ్రి చిత్తానుసారముగా జీవించి చూపించారు. There was a scientist who wants to go into the jungle. అయితే ఇక్కడ ఒక పరిశోధకుడు ఉన్నాడండి. ఆయన ఒక అరణ్యంలోనికి వెళ్ళాలని అనుకున్నాడు. He don't know how to go into that jungle. అయితే ఆయనకి అరణ్యంలోనికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలో ఆ త్రోవ సరిగ్గా తెలియదు. So he took a local guide to guide him in that jungle. అయితే అక్కడ ఉన్న ఒక అతన్ని, ఆ అరణ్యం బాగా తెలిసిన ఆయన్ని, ఒక గైడ్ ని తీసుకొని లోపలికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. He went to halfway way into the jungle. అయితే వాళ్ళిద్దరు కలిసి సగం దూరం అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత The scientist asked, where are we? అయితే ఈ పరిశోధకుడు అడిగాడు, మనం ఎక్కడ ఉన్నాము అని. The guide said, I am on the way. The guide replied, just follow me. అయితే ఈ గైడ్ ఏం చెప్పాడంటే, నేను నా దారిలో ఉన్నాను, నువ్వు నన్ను వెంబడించు అని. So many times in our life, we start our journey, but we don't know where we are. అనేక సార్లు మనం కూడా మన ప్రయాణాన్ని మొదలు పెడతాము, కొన్నిసార్లు మనం ఎక్కడున్నామో మనకి తెలీదు, అర్థం అవ్వదు. And in between of our life, we realize where we are going. అయితే మధ్యలో మనమే ప్రశ్నించుకుంటాం, ఎక్కడికి వెళ్తున్నాం మనం, మన దారి ఎటు అని. Jesus says, just follow me. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, నన్ను వెంబడించండి. Thank God that we have a guide, we have a master who have given a way to follow in this world. అయితే ఇక్కడ మనకి క్రీస్తు వారే మార్గమయ్యి మనకి తన యొక్క దారిని, తన మార్గాన్ని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. In John chapter 14 verse 6 Jesus says, I am the way and the truth and the life. అయితే యోహాను 14:6 ఏమని చెప్తుందంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నానని. And now Jesus is our guide in this great planet earth. అయితే ఈ యొక్క భూమి మీద యేసు ప్రభువారు మనకు ఒక మార్గదర్శకుడిగా ఉన్నారు. If you miss your life, you are mess up with your life. If you ask your guide Jesus, he can exactly tell where you are in. మీరు ఎప్పుడైనా దారి తప్పిపోతే, మీరు ఎక్కడున్నారో, మీ గమ్యం ఏమిటో మీకు తెలియనట్లయితే, మీరు యేసు ప్రభువారిని అడిగినట్లయితే కరెక్ట్ గా మీరు ఏ స్థానంలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో ఆయన ఒక్కరే చెప్పగలరు. We really thank God for his marvelous example he has led for us.
అయితే యేసు ప్రభు వారికి నిజంగా హృదయపూర్వక వందనాలు చెప్పాలి, ఆయన జీవించి ఆయన చెప్పిన ఆ గొప్ప ఉదాహరణకై. So now we will discover what Jesus' words and what Jesus' actions are. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏంటి, ఆయన చేసిన క్రియలు ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. Let us turn our Bibles to Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి మన బైబిల్లో తిప్పుదామండి. Once I have preached on this topic, blessed are the poor in spirit. అయితే ఇంతకు ముందు మీకు ఈ ధన్యతల గురించి చెప్పి ఉన్నాను. But here Jesus has given very important values of Christian life. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు క్రైస్తవ విలువలను గురించి మనకి బోధించి ఉన్నారు. On the Sermon on Mount, Jesus kept the standards of Christian life. ఆ కొండ మీద వర్తమానములో మనము క్రైస్తవులు ఎటువంటి జీవితము జీవించాలి, వారి ఆటి యొక్క విలువలను గురించి మనకి చెప్పి ఉన్నారు. His words are heard in the city streets, in temple, in seashores and the travelers too. అయితే ఆయన యొక్క వాక్యము వీధుల్లో, తర్వాత కొండల మీద, తర్వాత సముద్ర తీరాల్లో, తర్వాత దేవాలయాల్లో కూడా చెప్పబడి ఉన్నది. And he revealed the values and principles of the kingdom of heaven. ఆయన బోధించినప్పుడల్లా ఆయన పరలోకం గురించి కూడా బోధించి ఉన్నారు. Through him, God's voice was heard again on this planet earth. అయితే ఆయన ద్వారా, క్రీస్తు వారి ద్వారా తండ్రి యొక్క చిత్తము, ఆ యొక్క తండ్రి చేసిన ఆ సృష్టి, దాని యొక్క మర్మాలు మనకి బోధించి ఉన్నారు. Till then, the people have heard something from Israel, but when Jesus came to this world, he has given a real meaning for each of them life. అప్పటి వరకు కూడా ప్రజలు ఇశ్రాయేలీల గురించి, వారు జీవించిన జీవితాన్ని గురించి అప్పుడు చెప్పిన ప్రవక్తల వర్తమానాలనే విన్నారు. కానీ యేసు ప్రభువారు ఇహలోకముకి వచ్చిన తర్వాత నిజమైన వర్తమానము, ఈ యొక్క పరలోక రాజ్యం గురించి, నిత్య రాజ్యం గురించి బోధించి ఉన్నారు. Now Jesus has kept the standards of Christian life. By looking that, people can identify that he is a Christian. యేసు ప్రభువారు తను జీవించే జీవితాన్ని బట్టి, ఆయన జీవించి తండ్రికి ఇచ్చే విలువలను బట్టి అందరూ కూడా ఆయన క్రీస్తు వారు అని గుర్తించారు. Now Jesus has pointed out few things on this Sermon on Mount. అయితే యేసు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో కొన్ని విషయాలు మనకు చెప్పి ఉన్నారు. If you are to call as a Christian, it says in Matthew chapter 5 verse 21, it says, you have heard that it was said to those of murderers will be in danger of judgment. అయితే నీవు క్రైస్తవునిగా జీవించాలి అని అంటే మత్తయి 5:21లో ఇలా చెప్పబడి ఉన్నదండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. Verse 22 also. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. The Sermon on Mount is very simple message. అయితే ఈ కొండ మీద ప్రసంగము చాలా సులువైన ప్రసంగము. Now you may have question, Pastor, you are telling the model of Jesus, but you are telling all common things in my life. మీ అందరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇవన్నీ మాకు తెలిసినయే, ఎప్పుడో విని ఉన్నాము అని మీరు అనుకోవచ్చు. But my topic, my title of the sermon says, incomparable Christ. అయితే ఇక్కడ సరిపోల్చలేని క్రీస్తు అని చెప్పేసేసి నా యొక్క, లేకపోతే చాటి లేని క్రీస్తు అని నా యొక్క అంశము పేరై ఉన్నది. But here Jesus says the standard of Christians are, you should not get angry with your brother. అయితే ఇక్కడ క్రైస్తవ విలువలు ఏమిటంటే, మీరు మీ సహోదరుని పట్ల కోపము తెచ్చుకొనకూడదు. Or we cannot say a wrong words against our brother. అయితే మనం వ్యర్థుడా అని ఎవరిని, మన సహోదరుని అనకూడదు, సహోదరుని పిలవకూడదు. వ్యర్థుడా, పనికి మాలినవాడా,
పనికి రానివాడా అని మనం పిలుస్తూ ఉంటాం. అలా అనకూడదంటండి. If you are calling, then you are not a Christian. మీరు కనుక ఇటువంటి మాటలు మీరు వాడినట్లయితే, మీ వాడుక భాషలో లేకపోతే మీ సహోదరులతో మీకు కోపం వచ్చినప్పుడు వాడినట్లయితే మీరు క్రైస్తవులు కాదు. Jesus' message is as simple as it is. అయితే నిజంగా క్రైస్తవ జీవితము లేకపోతే క్రీస్తు వారి యొక్క ప్రసంగాలు చాలా సులువుగా చాలా అర్థమయ్యేటట్లు ఉన్నాయండి. The second thing, he gave importance to live a peaceful life. అయితే రెండోది ఆలోచించినట్లయితే యేసు ప్రభువారు మనకి ఏం చెప్తున్నారంటే ప్రశాంతముగా జీవించమని. I request you to read verse 23 and 24. మత్తయి 5:23 చదువుతానండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరుని విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ నర్పించుము. The second thing is, God wants his children to be a peacemakers in this world. యేసు ప్రభువారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నామంటే మనము ఇతరులతో సమాధాన పడాలి. By the end of this message, you should know that you are Christian or not a Christian, non-Christian. ఈ యొక్క ప్రసంగం అయ్యే లోపల మనందరం కూడా ఒకరికొకరు ప్రశ్నించుకోవాల్సి ఉన్నాం. మనం చెప్పుకునే విధంగా మనం క్రైస్తవులమా కాదా అని. First, Christians should not get angry and say wrong words against our brothers. మొదటిది ఏంటంటే మన సహోదరుని పట్ల మనము ఎటువంటి చెడ్డ మాటలు ఆడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, కోపపడకూడదు. And the second thing is, we should be a peacemaker between a war. అయితే మనము మన యొక్క సహోదరులతో మనము సమాధాన పడాలి. And the third thing he says, అయితే మూడోది ఏమని చెప్తున్నారంటే verse 27 and 28. 27-28 ఉందండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచని ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. Here Jesus says, if you are committing adultery, you are not a Christian. ఎప్పుడు ఇక్కడ క్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే వ్యభిచారం చేసేవాళ్ళు మీరు కనుక వ్యభిచారం చేసినట్లయితే మీరు క్రైస్తవులు కాదు. Adultery, it doesn't mean not only physically meeting, but it also, when we look opposite sex, we should not see with the lustful eye. అయితే ఇక్కడ వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుష సాంగత్యమే కాకుండా ఎవరినైనా కానీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇతరులని మోహించి చూస్తే అది కూడా వ్యభిచారం అంటండి. If you are doing this, then we are not called a Christians. అయితే నీవు కనుక ఇలా చేసినట్లయితే నువ్వు క్రైస్తవుడి కాదు. Today in this world, young people are attracted to these internet and mobile services. అయితే ఈ రోజుల్లో మనము ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే యవ్వనస్తులు ఎక్కువ కూడా ఈ ఇంటర్నెట్ లేకపోతే ఈ సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. Even watching unwanted videos are committing adultery to God. అయితే చాలా మంది కూడా ఈ యొక్క సెక్స్ వీడియోలు చూస్తున్నారు, అది కూడా అడల్టరీ లేకపోతే వ్యభిచారము. And Jesus is talking so clear. If you are involved in such activities, you are not called to be a Christian. ఇలాంటి కనుక మీరు చూసినట్లయితే యవనస్తులైనప్పటికీ ఎవరైనప్పటికీ అలాంటి చూసినట్లయితే అది కూడా వ్యభిచారం లెక్కలోనే వస్తుంది. And also Jesus affirms us in the same verse that we should love our enemies. అయితే ఇక్కడే మనకేమని చెప్తుందంటే నీ శత్రువులను నీవు ప్రేమించు. Here it says, one of the hallmarks of genuine spirituality is to love
our neighbors as ourselves. నిజముగా ఆధ్యాత్మికంగా జీవించటం అంటే మన శత్రువులను మనము ప్రేమించటం. We should love them as we love ourselves. మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో అలాగే మన శత్రువుని కూడా మనము ప్రేమించాలి. These are some things that Jesus have told in the Sermon on Mount. అయితే ఇలాంటి ఇవి కొన్ని విషయాలు దేవుడు కొండ మీద ప్రసంగంలో మనకి చెప్పి ఉన్నారు. There are several things. Since time is very less, I'm going to the next part of these teachings. అయితే సమయం కొద్దుగా ఉండటం వల్ల ఇంకా చాలా ఉన్నాయి కానీ వేరే అంశంకి వెళ్తున్నాను. God has given a valuable. I request the church to read the Matthew chapter 5 when you go to home up to chapter 7. You will get the best message what is Christian life is. అయితే నేను సంఘస్థులందరికీ ఒక విన్నపం ఏమిటంటే మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి 5వ అధ్యాయము చదివితే మీ 5, 6, 7 కనుక మీరు చదివినట్లయితే మీకు క్రైస్తవ జీవితం అంటే ఏంటి అనేది మీకు బాగా ఇంకా క్షుణ్ణంగా తెలుస్తుంది. Now we will go to Jesus' actions. అయితే యేసు ప్రభు వారి యొక్క క్రియల దగ్గరికి మనం వెళదాము. Character and identity are manifested in our actions. అయితే ఇక్కడ చూసినట్లయితే మన గుణము తర్వాత మనం ఎవరితో పోల్చుకుంటున్నామో ఈ రెండు మన క్రైస్తవ జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి. When Jesus has come to this world, John the Baptist was kept in the prison. యేసు ప్రభువారు ఇహలోకమునకు వచ్చినప్పుడు అప్పుడు జాన్ ద బాప్టిస్ట్ యోహాన్ని చెరసాల్లో పెట్టి ఉన్నారు. Now John the Baptist want to confirm Jesus whether he is Messiah or not. అయితే ఇక్కడ యోహాను యేసు ప్రభువారు వచ్చారా లేదా ఈయన కాదా అని నిర్ధారించుకోవాలని అనుకున్నారు. So he sent his 2 of disciples to find out whether he is Messiah or not. అయితే అక్కడికి యోహాను తన యొక్క 2 శిష్యులను యేసు ప్రభువారి దగ్గరికి పంపి ఉన్నారు. And the disciples came in reply word saying that he is a Messiah because his actions are the characteristics of the Messiah. అయితే ఇక్కడికి యోహాను పంపిన శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారు చూచి మళ్ళీ వెళ్ళి యోహాను గారికి ఏం చెప్పారంటే ఆయన మెస్సయ్యాయే, ఎందుకంటే ఆయన చేసే సూచక క్రియల బట్టి ఆయన మెస్సయ్యా అని మేము తెలుసుకొని ఉన్నాము. A person's actions reveals his character. కనుక ఇక్కడ ఒక మనిషి క్రియల బట్టి అతను ఎవరో చెప్తాయి. Because how could the 2 disciples say that he is Messiah? Because Jesus ate with the tax collectors, sinners, and he has shown compassion to the broken-hearted person. అయితే ఈ 2 శిష్యులు యోహాను శిష్యులు ఎలా కనుగొన్నారంటే యేసు ప్రభువారు పాపులతో జీవిస్తున్నారు, అయితే పాపుల పట్ల కనికరాన్ని చూపించడం ద్వారా వారు ఈయన మెస్సయ్య అని కనుగొన్నారు. And in his life, he was totally submission to Father. That's why they could say that he is a Messiah. అయితే ఆయన తండ్రికి విధేయుడై జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆ క్రియల బట్టి ఆయన యేసు ప్రభువారని కనుగొన్నారు. And through his prayerful life, the 2 disciples can say that he is a Messiah. ఆయన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా ఆ యొక్క 2 శిష్యులు కూడా ఆయన మెస్సయ్య అని కనుగొన్నారు. He was keeping Sabbath holy. That's why they could say he is Messiah. అయితే ఆయన సబ్బాతు దినాన్ని ఆచరించడం ద్వారా సబ్బాతుని పరచడమే కాకుండా సబ్బాతుని ఆచరించే విధానాన్ని బట్టి ఆయన మెస్సయ్య అని He కనుగొన్నారు. is loving his enemies and he is making peace with them. That's why the 2 disciples could say that he is Messiah. అయితే ఆయనకి ఎవరైతే ఆయన అంటే ఇష్టం లేని వారు శత్రువులుగా ఉన్నారో వారిని ప్రేమిస్తూ వారికి వాక్యం చెప్తున్న విధానాన్ని బట్టి ఆయన మెస్సయ్య అని కనుగొన్నారు. He is overcoming the temptations in this world. That's why they could confirm that he is Messiah. అయితే ఆయన శోధనల్ని జయిస్తున్న విధానాన్ని బట్టి ఆయన మెస్సయ్య అని కనుగొన్నారు. He is delivering the people who are possessed with the demons. అయితే ఆయన ఎక్కడైతే దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారో వారిని దయ్యాల నుంచి విడిపిస్తున్న దాన్ని బట్టి ఆయన మెస్సయ్యగా కనుగొన్నారు. By the acts of Jesus,
they could identify that he is the true Messiah who have come from heaven to this world. ఆయన చేసే ప్రతి సూచక క్రియ బట్టి వారు ఆయన్ని మెస్సయ్యగా కనుగొన్నారు. ఈయనే పరలోకం నుంచి పంపబడ్డ క్రీస్తు అని వారు తెలుసుకొని ఉన్నారు. And moreover, he have died for his people on the cross of Calvary. That's the reason they could say that he is the Messiah. ఇంకా చెప్పాలంటే ఆయన తన ప్రజల కోసం తన ప్రాణాన్ని పెట్టి చనిపోవటం బట్టి ఆయన మెస్సయ్య అని చెప్పబడ్డాడు. Jesus came to reveal who he was through both words and actions. అయితే యేసు ప్రభు వారు తను ఎవరో అని మనకి ఎలా చెప్పగలిగారంటే తను జీవించిన విధానాన్ని బట్టి తను చేసిన సూచక్రియలు బట్టి ఆయన చెప్పిన వాక్యము ద్వారా ఇవన్నీ కూడా నెరవేరబడ్డాయి. A man traveling, let's name him John. John is traveling a country which consists of Muslims and Christians live together. అయితే ఒక ప్రయాణికుడు, ఆయన పేరు యోహాన్ అనుకుందామండి. ఆయన ఒక దేశానికి ప్రయాణం చేస్తున్నాడు. ఆ దేశంలో కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ముస్లింలు ఉన్నారు. He took a taxi to go to that place. అయితే తను ఒక టాక్సీని బుక్ చేసుకొని ఆ స్థలంకి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాడు. During journey, John asked the driver about his religious life. అయితే ఈ ప్రయాణంలో ఈ జాను అనే వ్యక్తి ఈయన డ్రైవర్ని అడిగి ఉన్నాడు, నీ యొక్క మత సంబంధమైన జీవితము ఎలాంటిది అని. And the driver replied with a broad smile, shouting, I am a Muslim. అయితే ఆ యొక్క డ్రైవరు పెద్ద నవ్వు నవ్వి ఏమన్నాడంటే చాలా గట్టిగా నేను ముసల్మానీని అని చెప్పి ఉన్నాడు. And John also, he was talking to him, I also have some Muslim friends. అయితే ఈ యోహాన్ ఏం చెప్పాడంటే నాకు కూడా ఈ ముసల్మానీ స్నేహితులు చాలా మంది ఉన్నారు అని చెప్పాడు. They were very devoted to their God Allah. అయితే వారు చాలా ఆధ్యాత్మికంగా వారి యొక్క అల్లాని పూజిస్తారు అని చెప్పి ఉన్నారు. And the driver asked John, then who are you? అయితే డ్రైవరు తిరిగి జాన్ ని ప్రశ్నించాడు, మరి మీరెవరు అని. And John replied, I am a Seventh-day Adventist Christian. అయితే ఆయన ఏమని చెప్పి ఉన్నాడంటే జాన్ గారు, నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ క్రిస్టియన్ని అని చెప్పి ఉన్నాడు. He laughed with joy and shouting. అయితే ఈ డ్రైవరు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు. And he says, there are many Adventists even in my village. అయితే మా యొక్క గ్రామంలో కూడా చాలా మంది అడ్వెంటిస్ట్ వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. He is comparing Adventist in Muslim context. అయితే ఈయన చెప్పేది ఏంటంటే ఈ యొక్క ముసల్మానీలో కూడా ఇంకే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. And he says, is telling that there are better Muslims than I am. వాళ్ళు నాకన్నా ఇంకా ఎక్కువ మంచి వాళ్ళు అని చెప్తున్నాడు డ్రైవర్. He is comparing Adventists as the Muslims in his context. అయితే ఆయన యొక్క స్థలంలో ఉండే దగ్గర వాళ్ళని పోల్చుకుంటున్నారు, వాళ్ళే మా మంచి వాళ్ళు, వాళ్ళే నాకన్నా బాగా జీవిస్తున్నారు. So he says about the Adventists, they go every Sabbath to the church. అయితే ఆయన చెప్తున్నాడు ప్రతి శనివారం వాళ్ళు గుడికి వెళ్తారు అని. They do good deeds. వాళ్ళు మంచి పనులు చేస్తారు. They are God-fearing people who pray more than 3 times. అయితే వాళ్ళు మాలాగా 3 సార్లు కన్నా ఏంటి ఇంకా ఎక్కువ సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. They do not eat pork or they do not drink alcohol. అయితే వాళ్ళు పంది మాంసం తినరు, లేకపోతే ఈ యొక్క ఆల్కహాల్ ఈ సారా తాగరని చెప్పి చెప్తున్నాడు. People are looking at us. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలు, మన చుట్టూ జీవించే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. You may say that he is a auto driver, he is a passing man. I no need to show my attitude to him. అయితే మీరు ఎన్నోసార్లు ఆటో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, నేను ఆటో డ్రైవర్, ఎంతో నాకేంటి పని, నేనెందుకు ఆయనకి నా యొక్క క్రియ చూపించాలని మనం తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. People know us first by how we live, by our actions. అయితే చాలా మంది
క్రీస్తు తెలిసిన వారు లేకపోతే తెలియని వారు కూడా ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటారు, మన క్రియల్ని గమనిస్తూ ఉంటారు. Then they will come and ask and they will know what we teach. అయితే ఎప్పుడైతే వారు మనలో మంచిని చూసినప్పుడు వారు మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. The religion of Jesus is not simply about setting in a computer program type. అయితే క్రీస్తు వారి జీవితం అంటే ఏదో కాగితాల మీద రాయడం లేకపోతే ప్రింట్లు తీసుకోవడం లేకపోతే కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదు. The religion of Jesus is not a systematic theology. అయితే క్రీస్తు వారి గురించి చెప్పటం అంటే అది ఒక పద్ధతిగా రాసే క్రైస్తత్వం కాదు. But the religion of Jesus will transform one person into truth and make him to think how to live for Christ. అయితే క్రైస్తవ మతం అంటే ఇతరులని క్రీస్తులోనికి మార్చగలిగే శక్తి ఉండాలి. One day I went to buy vegetables. ఒకసారి నేను కూరగాయలు కొనటానికి బజార్ వెళ్ళి ఉన్నాను. I am very good at bargaining things. పాస్టర్ గారు బేరం ఆడటంలో ఫస్ట్ అండి. So every day I ask them how much tomato cost, for 1 kilo how much tomato costs. అయితే ప్రతిరోజు కూడా వెళ్ళినప్పుడల్లా నేను ఆయన అడుగుతూనే ఉంటా కేజీ టమాటాలు ఎంత అని. And I tell, why 30 rupees? Everyone is selling for 20 rupees, you are selling for 30 rupees, give me for 20 rupees. ఆయన ఎప్పుడైతే 30 రూపాయలు కేజీ అనగానే అందరు 20 రూపాయలకు అమ్ముతుంటే నువ్వేంటయ్యా 30కి అమ్ముతున్నావు 20కి ఇవ్వు అని అంటారంట. But that day I was not in that way. అయితే ఆ రోజు ఎందుకో నేను అలా బేరం ఆడలేదు. I was just polite and I was just taking whatever she is telling. అయితే ఆమె ఏమేం చెప్తుందో ఎంత రేటు చెప్తుందో ఆ రోజు ఎందుకో నేను ఆమె చెప్పిన రేటుకే తీసుకుంటున్నాను అన్ని కూరగాయలు. And I was silently moving from that shop. అయితే అక్కడి నుంచి అవన్నీ తీసుకొని నెమ్మదిగా నేను ఆ ప్రాంతం వదిలి వెళ్ళడానికి కొంచెం 2 అడుగులు వేశాను. And the shopkeeper asked me, who are you? అప్పుడు వెంటనే అక్కడ ఆ కొట్టు యొక్క యజమాని నన్ను ఎవరు మీరు అని అడిగారు. Then I was thinking, should I say I'm a pastor, or should I say I'm just a worker in that Seventh Day campus? I'm thinking in my mind. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఎవరు మీరు అన్న ప్రశ్నకి నేను ఆలోచించడం మొదలెట్టాను. నేను దేవుని సేవకుడు అని చెప్పనా లేకపోతే నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ లో పనిచేసే పనివాడిని అని చెప్పనా ఏం చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. And I boldly said I'm a pastor in the Seventh Day church is there near Gasgodam. అయితే ఎప్పుడైతే నా మనసు నేను ఎవరో చెప్పాలని అనిపించిందో ధైర్యంగా ఆయనకి చెప్పాను అనమాట. నేను దేవుని సేవకుడిని, అదిగో గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న చర్చిలో నేను సేవ చేస్తూ ఉంటానని. And that vegetable seller, he said, oh, you are a pastor, I'm looking for a pastor, I want to know more about Christ. అయితే ఎప్పుడైతే నేను దేవుని సేవకుడిని సంఘంలో సేవ చేస్తానని చెప్పి ఉన్నానో ఆయన ఎంతో సంతోషంగా, అయ్యో మీరు పాస్టర్ గారా, నేను ఎన్నో రోజుల నుంచి దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అని అన్నారు. And that very moment I was thinking, if I behave like a rude person, I would have not led that person into the Christ. అయితే అప్పుడు వెంటనే నాకు నేను ఏమనుకున్నానంటే, నేను ఇదివరకు లాగా బేరాలు ఆడినట్టయితే ఈయన నువ్వెవరవే అని అడిగేవాడు కాదు, కానీ ఈరోజు నేను తీసుకున్న విధానాన్ని బట్టి ఆయన నేను ఎవరినో గుర్తించగలిగాడని చెప్పేసేసి నేను చాలా సంతోషించి ఉన్నాను. From then onwards I was thinking, I'm a pastor, wherever I go, wherever I speak, I should behave myself. People are observing me. My life is not my own. I have to live for Christ. అయితే ఆ రోజు నుంచి కూడా నేనేం నిర్ణయించుకున్నానంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని సేవకులాగా ఉండాలి, నేను దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, క్రీస్తులాగా నేను ఇక్కడ జీవించాలి. ఎందుకంటే అనేకులు నన్ను గమనిస్తూ ఉన్నారు. Really, there is no goodness in me, but when I behaved like Christ, people could see Christ in me. అయితే నిజంగా నేను మంచివాడిని కాదు, నాలో మంచితనం లేదు,
కానీ ఎప్పుడైతే నేను క్రీస్తుని నా స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నానో నా మంచితనం నాది కాదు, కానీ అది క్రీస్తు మంచితనం. Our father of nation, Mahatma Gandhi, he has stated one statement. మన జాతిపిత ఇలా చెప్పి ఉన్నారు గాంధీ గారు, I like your Christ, but not your Christianity. అయితే ఆయన ఏం చెప్పి ఉన్నారంటే, నాకు క్రీస్తు ఇష్టం కానీ క్రైస్తత్వం ఇష్టం లేదని చెప్పారంట. Your Christians are so unlike your Christ. అయితే మీరు ఎవ్వరు కూడా క్రీస్తుని పోలి ఉండట్లేదు అని చెప్పారంట క్రైస్తవులు. Mahatma Gandhi is a heathen, but he likes the attitude and character of Jesus. మహాత్మా గాంధీ ఒక హైందవుడు అయినప్పటికీ క్రీస్తు జీవితమైన లేకపోతే ఆయన యొక్క గుణమైన మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టం అంటండి. He like Christ, but he don't like Christians. ఆయనకి క్రీస్తు వారంటే చాలా ఇష్టం అంట, కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదంట. He also stated why he don't like Christians, because they do not behave like Christ. ఎందుకంటే క్రైస్తవులు అంటే ఇష్టం లేదో ఆయన దానికి కూడా కారణం రాశారండి. ఎందుకంటే మేము క్రైస్తవులం అని చెప్పుకొని క్రీస్తులాగా మీరు జీవించట్లేదు కాబట్టి నాకు క్రైస్తవులు ఇష్టం లేదని చెప్పారంట. Many people ask me, Pastor, it is very impossible to stop working on Sabbath day. చాలా మంది నాతో చాలా సార్లు అంటూ ఉంటారు, ఈ యొక్క సబ్బాతు దినాన పని చేయడం ఆపటం చాలా కష్టమని. And it says, if I go on Sabbath, my livelihood will be stopped. ఒకవేళ నేను కనుక ఆ శనివారం కనుక నేను పనికి వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుందండి, లేకపోతే నా పని తీసేస్తారు అని చెప్తూ ఉంటారు. Don't worry, Pastor, the life will be like that. Jesus will come at any time. అయితే ఏమంటారంటే, క్రీస్తు వారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారండి, మీరు ఈ యొక్క సబ్బాతు గురించి మీరు ఆలోచించొద్దు అని అంటూ ఉంటారు. But today God is speaking, if we behave like Adventist Christians, then world will change very soon, sooner than the message that we preach on the pulpit. అయితే కానీ మనము ఇక్కడ కూర్చున్న వారు అందరం కూడా ఈ యొక్క వర్తమానం వినేవారు అందరూ కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ లాగా జీవించినట్లయితే ఈ ప్రసంగాల కన్నా ముందు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్వెంటిస్టులుగా మార్పు చెందుతారు. Not by our character or not by our dressing, not by our position, people will not change. మనం వేసుకునే దుస్తుల ద్వారా కాదు కానీ, మనకున్న పదవుల ద్వారా కాదు కానీ, మనం జీవించే విధానాన్ని బట్టి వారు మారుతారు. If all Christians during Gandhi time would live like Christ, Gandhi would have changed as a Christian, and today the entire India would become a Christian world, in a Christian country. అయితే గాంధీ గారు జీవించినప్పుడు క్రైస్తవులందరూ కూడా క్రీస్తులాగా జీవించినట్లయితే గాంధీ కూడా క్రైస్తవుడయ్యి ఈరోజు యావత్ భారతదేశం అందరూ కూడా క్రిస్టియన్స్ అయ్యి ఉండేవాళ్ళు. It's just because Christians did not behave like Christ likeness. అయితే ఆ సమయంలో క్రైస్తవులుగా జీవించలేదు. Jesus should be our role model in our life. అయితే ఇక్కడ యేసు ప్రభువారిని పోలి మనము నడుచుకోవాలి. We should live like Christ. అయితే క్రీస్తులాగా మనం We should love like Christ. యేసు ప్రభువారిలాగా మనం ప్రేమించాలి. We should care like Christ. యేసు ప్రభువారిలాగా మనం ఇతరుల్ని జాగ్రత్తగా We చూసుకోవాలి. should pray like Christ. యేసు ప్రభువారిలాగా మనం ప్రార్థన చేయాలి. By this, how the John the Baptist sent the two disciples to identify whether he is Messiah or not, there are many people around this world looking for a true church who will follow like Christ. If we are not behaving like Christ likeness, people will never know the truth of Jesus, how the two disciples came to know the true Messiah. ఇవన్నీ చేయటం ద్వారా, మనం క్రీస్తులాగా జీవించటం ద్వారా, ఎలాగైతే యోహాను తన 2 శిష్యుల్ని పంపి ఆయన మెస్సయ్య కాదో లేదో కనుక్కొని రమ్మని అన్నారో, అలాగే
మనం కూడా కనుక మనము క్రీస్తులాగా జీవించినట్లయితే ఈ భూప్రపంచం మీద అందరు కూడా క్రైస్తవులుగా మారతారు. John, thank you for the scripture reading. 1 John chapter 2 verse 6. He who says he abides in him ought to himself also walk just as he walked. అయితే మనకి ఈ కంటత వచనం చెప్పినట్లు ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు నమ్మిన ఆయన యందు నున్న ఎడల దేవుని వలన తెలుసుకొనుచున్నాము. Are we Christians? If we are Christians, should walk in how Jesus walked. If we are not walking, then we should not call ourselves as a Christians itself. ఎప్పుడైతే మనం క్రీస్తు ఎలా నడిచాడో అలాగే మనం నడిచినట్లయితేనే మనము క్రైస్తవులుగా పిలువబడతాము, లేకపోతే మనము క్రైస్తవులుగా పిలువబడము. Let us examine ourselves how we are living in this world. అయితే మనల్ని మనం పరీక్షించుకుందాం, మనము క్రైస్తవులమా కాదా అని. Are we living our own life instead of Christ's life, or are we representing someone else in our life? అయితే మనము ఎలా జీవిస్తున్నాము, మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేకపోతే క్రీస్తుని పోలి మనము నడుచుకుంటున్నామా? If we want to see Jesus soon to return this world, let us live like a Christ, that Jesus will come very soon and take us to heaven. మనము క్రీస్తు త్వరగా రానై ఉన్నాడని నమ్మినట్లయితే మనం అందరం కూడా క్రైస్తవులుగా జీవించినట్లయితే క్రీస్తు త్వరగా రానై ఉన్నారు. God bless you all. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ యొక్క దైవారాధన ముగించుకుంటాను కానీ మనందరం లేచి నిలబడినట్లయితే 332 పాట యెహోవా నాకు వెలుగాయి అనే పాట పాడుకుందాం. I request the song leaders to come and lead the song. Shall we all rise? Shall we sing? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, యెహోవా నాకు వెలుగాయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో విడువకను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో విడువకను, యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము
స్తుతి గానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నాకు మార్గములో ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గములో ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే. అదేవిధంగా మనము కళ్ళ మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా యొక్క జీవితంలో ఈ యొక్క సబ్బాతుని మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. అయా నాయన, మీరు నాయన యొక్క సబ్బాతు ద్వారా మీరే సృష్టికర్త, మీరే ఈ లోకానికి అధికారి, మీరే దేవుడని మాకు తెలియచేస్తున్నారు నాయన. మీరే ఆరాధనకు పాత్రుడని మీరు తెలియచేస్తున్నారు తండ్రి. అయా ఇక సబ్బాతు దినాన్న సంఘంలోకి విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి. అయా ఈ సమయంలో ప్రభా, సంఘంలో ఉన్న ప్రభా, స్త్రీలని, పురుషుల్ని, పెద్దల్ని, చిన్నల్ని, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరే పేరు పేరు వరుసని దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాను నాయన. ఆన్లైన్లో చూస్తున్న ప్రభా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరే సహాయం చేయండి, వాళ్ళ యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. అయా నాయన, ఈరోజు నీ యొక్క వాక్యం నేర్చుకుని నా ప్రభా, అయా ఎన్నో సార్లు ప్రభా అయా అపవాదుడి వల్లే మేము జీవిస్తున్నాం నాయన. అయా నీ క్రీస్తు పోలిన మనసును మాలో లేదు ప్రభా. అయా స్వార్థంగా ఉంటున్నాం నాయన. అయా మా యొక్క సొంత నాయన ఆశలకు మేము ఈ లోకంలో అందులుగా ఉంటున్నాం తండ్రి. అయా మీరే మాకు నాయన నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మా జీవితంలో చిన్న చిన్న విషయాల్లో మేము చాలా కాంప్రమైజ్ అవుతున్నాం నాయన. అయా ప్రభా, మేము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము అని పిలువబడాలంటే, మేము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని పిలువబడాలంటే మేము సబ్బాతు దినాన్ని ఆరాధించిన వాళ్ళై ఉన్నాం నాయన. ఆ రోజున ఆరాధించిపోతే వీఆర్ నాట్ ఏ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ లార్డ్. ప్రభా, మేము నాయన నిజమైన అడ్వెంటిస్ట్గా జీవించి ఆయా చుట్టుపక్కల ఉన్న అనేక క్రైస్తవులకి ప్రభా మేము మాదిరిగా జీవించే జ్ఞానాన్ని, ఆలోచన, వివేకాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా మీరే సహాయం చేయండి ఆయన. ఎందరో ప్రభా అడ్వెంటిస్ట్ అని పిలుపడుతున్నారు ప్రభా, కానీ సంఘానికి రాలేకపోతున్నారు నాయన. అటు బిడ్డలకు ప్రభా నిన్ను వాళ్ళే నడుచుకుని ప్రభా మీరు చెప్పి ఉన్నారు నాయన, ఎవరైనా నాలో నివసిస్తున్నారని తెలియచేయాలంటే నా వలనే మీరు నిలబడాలి. మీరు నాయన యోహాను సువార్త 2:6 మీరు తెలియచేస్తున్నారు నాయన. ఎన్నోసార్లు మేము క్రైస్తవులు అని పిలువబడుతున్నాం, కానీ నిన్ను పోలి నడచట్లేదు ప్రభా. దయచేసి ప్రభా ఈ రోజు మొదలుకుని ప్రభా నీ వల్ల జీవించగల శక్తిని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని మీరు మాకును ప్రభా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. తద్వారా నీ రాజ్యము అతి త్వరలో వస్తున్నానని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరే సహాయం చేయనైనా. నేను పనులు చేసే వాళ్ళ యొక్క పనుని మీరు దీవించిన, ఆస్వాదించిన నాయన. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారాన్ని దీవించిన నాయన. ప్రభా సొంత పనులు చేసే వాళ్ళ యొక్క పనిని మీరు
ఆస్వాదించండి నాయన ప్రభా. మరి గవర్నమెంట్ పని చేసే వాళ్ళు ప్రభా, వాళ్ళ సర్వీస్ను మీరు ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి. అయా మేము ఏ పని చేసినప్పుడు, ఏ వృత్తిలో ఉన్నప్పుడు ప్రభా, నిన్ను పోలి నడుచుకుని నీ వల్ల జీవించేలాగా శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. సబ్బాతు దీవులు ప్రభా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డపై మీరు కుమరించమని అడుగుతున్నాం. పాపులమైన మా పాపాలను మన్నిస్తారని ఈ కొద్ది మనలో క్రీస్తు యేసు నామములో అతి వినయంగా అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకం మీద నెరవేరును గాక. మా అన్నదినాహారం మాకు దయచేయము, మన నష్టం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి తప్పించము. ఎందుకనక రాజ్యము, శక్తి, మహిమ, కృప నిరంతరం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.